శ్రీలంక దేశం తెలుసా? శ్రీలంక దేశం, ఆ దేశం యొక్క జెండా పక్కన రాజులు కత్తులు పట్టుకొని ఉంటారు. కత్తులు పట్టుకొని వాళ్ళు ఎందుకు పట్టుకొని ఉంటారో నీకు తెలుసా? నేను చెప్తాను చూడు. ఎందుకు పట్టుకొని ఉంటారంటే, అప్పటి కాలంలో రాజుల కాలంలో ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యం యొక్క ప్రధానమంత్రి అంటే వజీర్. వజీర్ ఏం చేసేవాడంటే, రాజుకి పెళ్లి కాలేదు, తనకి పెళ్లి కావాలని చాలా రాజ్యాల నుంచి చాలా మంది రాణులను పిలిపించారనమాట. చాలా మంది రాణులు అక్కడికి వచ్చి ఆ రాజ్యంలో హాజరయ్యారనమాట. హాజరు అంటే అటెండ్, ఈ కాలంలో అటెండ్ అని వాడుకుంటారు. అటెండ్ అయిన తర్వాత ఆ వజీర్ ఏం చేశారంటే, ఆ రాజ్యంలో ఉన్న వచ్చిన ప్రతి ఒక్క రాణులకి ఒక్కొక్క 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 గులాబీ పువ్వులు ఇచ్చిండు. గులాబీ పువ్వులు తెలుసు కదా, గులాబీ పువ్వులు ఇచ్చిండు. అయితే మొత్తం దాదాపుగా ఒక 100 మంది రాణులు వచ్చారనమాట. 100 మంది రాణులకి ఒక్కొక్క గులాబీ ఇచ్చారనమాట. అయితే ఒక్క రాణి మాత్రమే, ఒక్క రాణి తీసేసి 99 మంది రాణులు ఆ గులాబీ పువ్వులను పట్టుకొని పోయారు. ఒక్క రాణి ఏం చేసిందంటే, ఆ గులాబీ పువ్వుని తీసుకెళ్లి పక్కనున్న చెరువులో పడేసింది. పక్కనున్న చెరువులో పడేస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ రాణులు తిరిగి వచ్చారు. అయితే ఆ వజీర్, ఆ ప్రధానమంత్రి ఇంకో రాణిని అడగగా, నువ్వు గులాబీ పువ్వులు ఎందుకు తీసుకురాలేదమ్మా అని అడిగితే, ఆ రాణి సమాధానం ఏం చెప్పిందంటే, నేను ఆ గులాబీ పువ్వుని బావిలో పడేశానని చెప్తుంది. అయితే ఆ ప్రధానమంత్రి సరే తనని మెచ్చుకొని అందరికి బహుమానాలు ఇచ్చేసి పంపించేస్తాడు. అయితే ఇంతకీ ఆ రాజ్యం, శ్రీలంక రాజ్యానికి పక్కనున్న రాజులు కత్తులు ఎందుకు పట్టుకొని ఉంటారని అడిగాను కదా, ఆ విషయం నాకు తెలియదు.